నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా యోగా కార్యక్రమంలో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా మంత్రి యోగా మాస్టర్ల సూచనల మేరకు పలు రకాల ఆసనాలు చేయడమే కాక పాల్గొన్న ప్రజలకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఉదయం 6:30 పెద్ద సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, యువత పాల్గొని దాదాపు 1 గంట పాటు యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ఔషధాల అవసరం లేకుండా జీవించేందుకు యోగా ఒక మంచి మార్గమన్నారు. యోగా మన సంస్కృతిలో భాగమని, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ మహా కార్యక్రమానికి విశాఖపట్నంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతను భారతదేశం నుండి ప్రపంచానికి యోగాను పరిచయం చేయడం గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రదేశాల్లో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత నెల రోజులుగా విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేశాం. ఇది ప్రజల మద్దతుతో విజయవంతమైందని పేర్కొన్నారు. మన భారత సంస్కృతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో మన ఋషులు, మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి, ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకోగలిగాం. నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో, భారతదేశంలో కూడా భావితరాలకి, యువతకి ఉపయోగపడే విధంగా, మన సంస్కృతిని కాపాడే విధంగా, తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ, కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కృషి చేశారు. సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ రావాలి. ఆరోగ్యం అనేది మనం చిన్న వయసు నుంచే అలవాటు చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా వచ్చారు. అదేవిధంగా యోగా మాస్టర్లు ఏ విధంగా ఈరోజున మా అందరితోటి ఆసనాలు వేయించారో నిజంగా ఒక ప్రశాంతత. ఖచ్చితంగా మనకి ఇటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఒక అరగంట సేపు మనం యోగాసనాల్లో పాల్గొంటే డెఫినెట్గా మనకి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది పెద్దగా డబ్బులతో కూడిన అంశం కాదు. ఎవరైనా సరే మనం ఇళ్లలో మనం ఆసనాలు వేసుకోవచ్చు. కొద్ది రోజులు కష్టపడి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం పాల్గొనాలి. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. 10 మందికి తెలిసే విధంగా మనం కూడా ఒక స్పిరిట్ తీసుకురావాలి. కార్యక్రమంలో 70 ఏళ్ల పైబడిన వృద్ధులు కూడా యోగా చేయడమే కాక ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనంతరం వారిని యోగా గురువులను మంత్రి ఘనంగా సన్మానించారు. అనంతరం వారిని యోగా slow. ఎన్నిసార్లు కన్సల్ట్ చేసి వినలో హలో ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి వీరందరూ మనం అందరం పిలవగానే సీనియర్ సిటిజన్స్ లో
ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన ఎంతో శిరస్సైన ఈ రోజున యోగా చేస్తే ఎంతో ప్రజలకి ఎంత ఆరోగ్యంగా ఉండేది అన్న సంకల్పంతో ఇది ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మనం కూడా ప్రతిరోజు ఒక గంట మార్నింగ్ ఒక గంట టైం తీసుకొని ఇలాంటి చేయటాన మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి ప్రజలందరూ ఇలానే ఆరోగ్యంగా ఉండాలని యోగాని ఇలానే జయప్రదం చేసి ఈ కార్యక్రమం ఎట్లా జయప్రదం చేశారో నెల రోజుల నుంచి అలానే ప్రతిరోజు కూడా యోగా చేయాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనకి తెనాలి మున్సిపల్ లిమిట్స్లో గౌరవ మంత్రి గారు, చైర్పర్సన్ గారు, ఎంతోమంది విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ మరియు ప్రజలందరూ కలిసి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండి. ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా మనం చూడకుండా ఒక హోలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లాగా చూడాలి. మంత్ లాంగ్ యోగా బాగా చేశాము. అలానే మనము ఈ మంత్ లాంగ్ యోగా నుంచి స్పిరిట్ ఆఫ్ యోగా తీసుకుని ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ చేసి బాడీని ఎక్సైజ్గా ఫెటీగ్కి లోన్ అవ్వకుండా లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎన్నికలలో ప్రజలకు చేసిన వాగ్దానాలు అమలు చేయాలని సిపిఎం తెనాలి కమిటీ విజ్ఞప్తి చేసింది. చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం తెనాలి టౌన్ కమిటీ కార్యదర్శి కేబీ ప్రసాద్ మాట్లాడుతూ పెదవట్లపూడి హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ పంపు పనులు వెంటనే పూర్తి చేసి ఈ సంవత్సరమైన రైతులకు సకాలంలో సాగునీరు విడుదల చేయాలని కోరారు. శుభం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం మరియు ఇన్సూరెన్స్ కంపెనీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పసుపు తగలబడి 2 ఏళ్లు గడిచినా వారికి నష్టపరిహారం అందలేదని రైతులను ఆదుకోవాలని కోరారు. వాలంటీర్ వ్యవస్థ ఉన్నదా లేక రద్దు చేశారా? ప్రభుత్వం స్పష్టం చేయాలని, ఎన్నికలలో వారికి ఇచ్చిన హామీలను అమలు చేసి వారిని ఆదుకోవాలని, వాహనాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీని ఆపడం వలన వాహనదారుల ఉపాధి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దవట్లపూడి హై లెవెల్ ఛానల్ 5 సంవత్సరాలు, గతంలో 5 ఏళ్ళు పైన, అంతకుముందు కొన్ని సంవత్సరాలు ప్రతి ఏటా 25,000 ఎకరాల సాగు భూమికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి తీవ్రమైన సమస్య మీద గతంలోనూ పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోలేదు. వాస్తవంగా అక్కడ ఒక ఎలక్ట్రికల్ డ్రైవ్ మోటార్ తీసుకొచ్చి పంప్ సెట్కి బిగిస్తే నీళ్లను తోడి పైకి పోస్తుంది. ఈ సంవత్సరానికైనా రైతులకి నీరు అందించాలని అంటే తక్షణం దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. అట్లనే దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్లో యజమాని నిర్లక్ష్యం వల్ల 2 రకాల నిర్లక్ష్యం. ఒకటి భద్రతా చర్యలు, రెండోది ఇన్సూరెన్స్ ప్రీమియము తగినంత సకాలంలో కట్టినందువలన అక్కడ దాచుకున్నటువంటి పసుపు నిలవబెట్టినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సంవత్సరం అయింది. కనీసం ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక నోటీస్ ఇవ్వటానికి కానీ, శుభం యాజమాన్యానికి ఒక నోటీస్ ఇవ్వటం కానీ, చట్టబద్ధంగా వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతని తెలియపరిచి వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుని రైతాంగానికి రావాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పించడానికి కూడా ఈ ప్రభుత్వం సాధ్యవేత్త చర్య తీసుకుంటా ఉంది. ఇది సరైనటువంటి చర్య కాదు. అట్లనే దీపం పథకం ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండరు అని చెప్పి పథకం ఏదైతే ఉందో ఇవాళ కనీసం ఇచ్చిన వాగ్దానం చేసిన దాంట్లో 1% కూడా ఆ ఉచిత సిలిండర్ పథకం అమలు జరిగినటువంటి పరిస్థితి. అట్లాగే రేషన్ కూడా ఒక వాహనం ద్వారా గతంలో కన్నా కొంత కన్వీనియంట్గా ప్రజలకి రేషన్ అందుబాటులో ఉంటామంటే వాళ్ళ వాహనాలు రద్దు చేసి ఆ వాహనాలు కొనిపించిన ప్రభుత్వం ఆ బకాయిలు తీరకుండానే వాళ్ళు ఏం కావాలా. అట్లాగే చౌక దుకాణం ద్వారా నిత్య జీవిత అవసరాలు తెచ్చుకున్నటువంటి మహిళల యొక్క పరిస్థితి ఏమిటి? ఇదో సమస్య తీవ్రంగా ఉంటాం. వీటన్నిటికన్నా కొత్తగా ఉపాధి అవకాశాలు ఎట్టన్నా ఉన్నాయి. సుమారు 2 లక్షల మంది వాలంటీర్లు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు
అప్పుడున్న ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువ. మేము కనుక వస్తే 10,000కి తక్కువ కాకుండా వేతనం ఇస్తాం, మీకు ఇతర కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పటికి కూడా అంటే పరిపాలన పారదర్శకత ఉండాలి. మీరు ఏం చేయదలుచుకున్నారు? వాలంటీర్లని కంటిన్యూ చేయదలుచుకున్నారా? లేదు, వాళ్ళు అక్కర్లేదు అని చెప్పేసి తీసేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆపదలుచుకున్నారా? అట్లా కాకుండా వాళ్ళని ఎట్లా గట్టి పెట్టే చేయటం అనేది ఉంది. కొత్త ఉపాధి అవకాశాలు ఎట్టన్నా ఉన్నాయి. సిపిఎం తెనాలి రూరల్ మండలం కార్యదర్శి ఎం శివసాంబిరెడ్డి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారికి పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందరికీ డబ్బులు బ్యాంకులో పడటం లేదని, తల్లికి వందనం కూడా అందరికీ బ్యాంకులో డబ్బులు పడలేదని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి, కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇప్పుడు సంవత్సరం గడిచింది, 2వ సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఇవ్వలేదో అనేది కూడా అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో 100కి 70-80% ఉన్న కౌలు రైతులకి ఇంతవరకు గుర్తించడం కానీ, కౌలు కార్డులు కానీ ఇవ్వకపోవటం వల్ల కౌలు రైతులు ఒక రకమైన భయాందోళనలో ఉన్నాయి. పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు ఈ పెట్టుబడి సాయం అందదు ఏమో అని ఆందోళన కౌలు రైతులు ఉంది. ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మేరకి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే తల్లికి వందనం పరిశీలించేటైతే చాలా గ్రామాలు వెల్లిపర్ర కానీ, ఇందాక కంచెర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాల్లో పరిశీలించేటైతే వాళ్ళ పేర్లు లిస్టులో ఉన్నాయి, కానీ బ్యాంక్ అకౌంట్లో మాత్రం డబ్బులు పడటం లేదు. అది కూడా తల్లులు ఆందోళనగా ఉంది. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా దీంట్లో ఒక రకమైన స్పష్టత ఇస్తే వాళ్ళ ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే గ్యాస్ కూడా కొంతమందికి గ్యాస్ డబ్బులు పడ్డాయి, కొంతమందికి పడలేదు. ఈ విధంగా ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య, అటు రైతుల్లో పెట్టుబడి సాయం లబ్ధిదారుల సంఖ్య, అట్లాగే ఇటు తల్లికి వందనం సాయంలో కూడా కోత పడుతుందేమోనని భయాందోళన ఉన్నాయి. అట్లాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అది కూడా మరి మొత్తం రాష్ట్రం అన్నారు, తర్వాత జిల్లా అన్నారు, మరి ఆగస్టు అన్నారు. ఏ మేరకు ప్రభుత్వం ఏం చేసిందో తెలియకపోయినా ఇప్పుడు కరెంటు ఛార్జీలు మాత్రం విపరీతమైన స్మార్ట్ మీటర్లు పెట్టి భారాల మీద భారాలు 15,000 కోట్ల రూపాయలు చిరుకు భారాలు వేస్తుంది. ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆలోచించాలి, ప్రజలు కార్యాచరణలోకి రావాలి. ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు చెప్పిందో హామీలను అమలు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ హుస్సేన్ వలి, కె రవికుమార్, ఎన్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించి 25 సంవత్సరాలైన సందర్భంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టల్ కవర్ ను విడుదల చేశారు. శనివారం కొత్తపేట తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్పెషల్ పోస్టల్ కవర్ ను విడుదల చేశారు. చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ సిబిఆర్ సంస్థ ప్రారంభించి 25 సంవత్సరాల రజతోత్సవం సందర్భంగా వారు క్రీడల్లో చేసిన విశిష్ట సేవలకు గాను మరియు సామాజిక సేవలను గుర్తించి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పోస్టల్ స్పెషల్ కవర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ బికే రావు మరియు గౌరవ అతిథులుగా బి గ్రేడియర్ వెంకటరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్ ఎం శ్రీనివాస్ మరియు పోస్టల్ సిబ్బంది ఫిలటెలిస్టులు కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ డైరెక్టర్ మా ప్రెసిడెంట్ దిలీప్ రాజా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ నాగేశ్వరరావు, తెనాలి హెడ్ పోస్ట్ మాస్టర్ ఎం శివయ్య, వి పవన్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ ప్రసాద్ సార్ కి మీరు నన్ను రికగ్నైజ్ చేశారు. ఎవరైతే మన దేశం మీద దురాక్రమణకి పాల్పడుతున్నారో వాళ్ళని భయపడటానికి సైనికులందరూ వాళ్ళ త్యాగం, వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద ఎదురు వాళ్ళని
ఈ దేశాన్ని, ఈ సరిహద్దుల్ని, ఈ మొత్తం మనందరినీ రక్షించారు. అలాగే ఆ దాంట్లో పాలు పంచుకున్న వీళ్ళందరికీ నిజంగానే మనందరం పాదాభివందనం చేయాలి. ఈ ప్రసాద్ గారు ఆయన చేస్తున్న, అదే కాకుండా ఆయన చేస్తున్న సేవలు, ఈ వాలంటరీ సర్వీసెస్, ఈ దాన డొనేషన్స్, స్కూల్స్. ఇప్పుడే ఆయన చదువుకున్న స్కూల్కి ఓ బిల్డింగ్ కట్టించారు. ఆయన సర్వీస్ 63లో పెనూరులో బిల్డింగ్కి ఆయన డొనేట్ చేశారు కొంత బిల్డింగ్. ఇలా మనం ఎంతమంది చేస్తాం. అదే మేము ఈ చిన్న బుక్ చూస్తేనే సార్ మీ జీవితం ఎంత ఇన్స్పిరేషనల్ ఉందంటే, నాకైతే రియల్లీ ఇంత గొప్ప వ్యక్తి, ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత పెద్దగా ఎదిగి ఇంత మన సమాజానికి ఇంత సేవ చేస్తున్నందుకు గొప్పవాళ్ళు ఉన్నారు. ఏళ్ళతో ఒక పెద్ద ఆర్గనైజేషన్, ప్రమాణమైన ఆర్గనైజేషన్ కనుక బిల్డప్ చేస్తే ఇవాళ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలో #1 ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు నిండిపోతుంది. అంతకంటే బలమైన ఆర్గనైజేషన్, అంతకంటే మంచి ఆర్గనైజేషన్ మీరు ఎక్సర్వీస్ మీకు కనిపించండి. కానీ ఎవరో ఇంకా ఫీల్ అవుతున్నారు. అది నాకు బాధాకరంగా ఉంది. నీ చెయ్యి ఎట్లా ఉండాలి, నీ చెయ్యి ఎట్లా ఉంటుంది. మా దగ్గర 18 ఆడపిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు. వాళ్ళకి ఏదో చదువు చెప్పిస్తున్నాం. చిన్న రూమ్లో కిరాయికి ఉన్నాం. ఎవరో ఒక పుణ్యాత్మ ఒక 350 గజాలు ఇచ్చాడు. దాంట్లో 2 రూములు వేద్దాం అనుకున్నాం. మీరు ఏదైనా సహాయం చేస్తారా నా దగ్గరికి వచ్చాను. నేను చెప్పాను, నా పిల్లలు నాకు చూపించండి. నేను ఎవరు నాకనే డబ్బులు ఇవ్వను. కానీ నాకు చూస్తే ఆవిడ అడగకుండా వెళ్ళారు. చెప్తారు 2 రోజులు ఇంకా అవుతారు. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి ఉద్యోగం కూడా ఇస్తారు. వెళ్ళి వాళ్ళని చూడగానే, ఆ పిల్లలు చూడగానే నాకు వాళ్ళు ఒట్టు మీద వాళ్ళు ఉత్సాహంలో తెచ్చి ఆ పిల్లలు సేవ చేయాలి. కానీ ఎవరైనా ఇది అడగడానికి మొబైల్ పడుతున్నారు. నా దగ్గర కూడా అక్కడికి వచ్చారు. ఇటుకలు అడిగారు, సిమెంట్ అడిగారు. ఇది చిన్న కోరికలు కానీ వాళ్ళు మొబైల్ పడుతున్నారు అడగడానికి. చూసి ఒక ఆ ఒట్టు మీద కిలో కట్టలేదు. వాళ్ళ కంపెనీ కావాల్సింది కొనిచ్చి ఇప్పుడే పర్లేదు, ఇంకా 1 నెల 2 నెలలు ఆగలి. ఇంకా పర్లేదు, ఇంకా ఆయన అమ్ముతాడే ఉండడం చుట్టుపక్కల. ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ అంత బిజినెస్ లేదు. అమ్ముడు బాగా లేఅవుట్ వేసాడు కానీ అమ్ముడు బాగా. 1800 గజాలు కొన్నాం. నా శక్తిని అంతా కూడగట్టాను. నా స్నేహితుల శక్తి ఒకటి. అందరి దగ్గరికి వెళ్ళి చేశారు. ఎవరు కాదన్న, ఎంతో మాట్లాడాను. అరే నన్ను అడుగుతాడ, నీ హోదా తగ్గట్టు. నేను అడిగిన తెలుసా, నీ హోదా తగ్గట్టు అని చెప్తే వాళ్ళకి హోదా తగ్గట్టు అందరూ ఇచ్చారు. 2 ఫ్లోర్లు బిల్డింగ్ పెట్టాం. బ్రహ్మాండమైన కార్యకర్త బాగా ఉత్సాహంగా పనిచేసి మొదలుపెట్టారు సేవా పాటలు. అట్లా పిల్లలు కూడా నెంబర్ చాలా మంది వచ్చారు. ఒక ఆయన అన్నాడు, వీళ్ళందరికీ ఎట్లా భోజనాలు ఎంతమంది పిల్లలు వస్తున్నారు. ఇంకో ఆయన అన్నాడు, అది దేవుడు భోజనం పెట్టే ఉందా, ఎవరైనా పెడతారు. ఎట్లా అంటే నీ మనవడ పుట్టినరోజు అక్కడ చేసుకో, ఆ రోజు గంటలు మరాజు. నీ పెళ్లి రోజు అక్కడ చేసుకో, ఆ రోజు మరాజు. 6 months 350 బుక్ అయిపోయింది. ఇంకా జనం వచ్చారు. మాకు లేదా ఛాన్స్ మేము కూడా సార్, నువ్వు బట్టలు కొనేవు, నువ్వు కరెంటు బిల్లు కట్టు, నువ్వు ఫీజులు కట్టు. ఇప్పుడు ఆ చిన్న ఆర్గనైజేషను ఐ థింక్ 5 కోట్ల రూపాయల వాళ్ళకి ఉత్తరాఖండ్లో ఫ్లడ్ వస్తే 1 కోటి రూపాయలు డొనేషన్. ఇది అనాథాశ్రమం. సమాజం రెడీగా ఉంది. ఒక మంచితనానికి జరుగుతుంది, ఒక మానవత్వానికి జరుగుతుంది. బాధల్లో ఉండే వాళ్ళకి బాసటగా ఎవరుంటారో వాళ్ళకి జరుగుతుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా ఉండే వాళ్ళకి జరుగుతున్న గౌరవం. భారత ప్రభుత్వం పోస్టల్ స్పెషల్ స్టాంప్ని ఈ రోజున ఇక్కడ రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ రోజున మనం మన ఇళ్లలో ఏసీలు వేసుకుని హ్యాపీగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నామంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం పీల్చుకునే శ్వాస మాజీ సైనికులు క్షేమంగా బోర్డర్లో ఉండి మన దేశాన్ని రక్షిస్తూ కాపలాగాస్తూ మన దేశం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టిన ఆ సైనికులు లేకపోతే మన ఊపిరి ఉండదని కావాలనే విషయాన్ని గమనించాలి. రిటైర్ అయ్యి వచ్చినాక 108 మాసాలకు గాను 108 లక్షలు రక్షణ శాఖకి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా డొనేషన్ ఇచ్చారు. విజయవాడ దగ్గర కేంద్రకొండలో 30 కోట్లతో ఒక సైనిక స్కూల్ ఏర్పాటు చేశారు. ఆయన ఒక సైనికుడిగా ఆయన జీవిత ప్రస్థానం స్థాపించి అలాగే ఎన్నో బిజినెస్లు చేసి ఆయన ఆర్థికంగా నిలదొక్కునే కాకుండా ఆయన స్వార్థమే చూసుకోకుండా ఆయన ఫ్యామిలీ స్వార్థం చూసుకోకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు
చేశారు. అందులో భాగంగా ఆయన నెలకొల్పినటువంటి సిపిఆర్ స్పోర్ట్స్ అకాడమీ అనేది వరద బాధితులు కానివ్వండి, ఇంకోటి మన సైనికుల యొక్క పండుగ కానివ్వండి, అన్ని ఎన్నో చేస్తూ ఆయన జీవిత సొసైటీకి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలకి ఆయన ఉపయోగిస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి సిపిఆర్ స్పోర్ట్స్ అకాడమీపై ఈరోజు స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం, ఇందులో మన పోస్టల్ డిపార్ట్మెంట్కి తరఫున ఆయనకి ఇచ్చే గౌరవంగా మేము భావిస్తున్నాము. వైసీపీ వ్యక్తులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని జనసేనకు చెందిన సురేష్ బాబు ఆరోపించారు. తెనాలి పట్టణం 8వ వార్డుకు చెందిన సురేష్ బాబు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, అదే ప్రాంతానికి చెందిన వైసీపీ వారు తనపై కక్ష కట్టి దాడి చేయడమే కాక ఇంటిపై కూడా దాడికి తెగబడినట్లు చెప్పారు. జనసేన తరఫున పనిచేస్తున్నందుకు తనపై దాడి చేసినట్లు సురేష్ బాబు వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. జనసేనలో తిరుగుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను కొట్టారండి. మహాలక్ష్మి చెట్టు కాడి నుంచి మా ఇంటికి వచ్చి రాళ్ళు వేసి అవన్నీ పగలగొట్టి రాత్రి పోలీసులు వచ్చిందాక నాకు భయంగా ఉంది. నాకు పోలీసు వారు వచ్చిందాక రాత్రి నాకు బాగా టెన్షన్ ఉంది సార్. మొత్తం వచ్చి వాళ్ళు ఇద్దరును వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం వాళ్ళు మొత్తం అండి వచ్చేసి ఇంటి మీద పడి రాళ్ళు వేసి కరెంటు బోర్డులన్నీ కొట్టేసి కన్ను గుద్దారండి. ఈ కన్ను కనపడతలేదు, బోదరగా ఉంది. రాడ్లో కాళ్ళు ఉందండి, కుడి కాళ్ళలో ఆడ కొట్టారు. అది సార్ పరిస్థితి. దాన్ని బట్టి చూసి నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఉంటే నేను బతకలేను. మరి వాళ్ళు 3 సార్లు అటాక్ చేశారండి. ఇప్పటికి 6 నెలల క్రితము ఒక్కసారి వచ్చేసి అప్పుడు కేసు ఉంది, ₹1,00,000 సెటిల్ చేసుకున్నాను. యాక్సిడెంట్ కేసులో మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక 50,000 ఇచ్చేసి నేను సెటిల్ చేసుకుంటాను, కోర్టుకు మీరు రావాల్సింది, నేనేం తిరగను అని చెప్పి నన్ను బెదిరించేసి గోలండి. అతని గురించి ఎంక్వైరీ చేసుకోండి, నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. అదే జనసేన వాళ్ళు తిరుగుతున్నానండి. ఆడ పొరుగురు నుంచి వచ్చావు నువ్వు, ఇక్కడ నీ వేతనం అయింది, నీ అజమాయిషి అయిందనండి. 50 సభ్యత్వాలు రాపించానండి జనసేన అయ్యి. నేను పవన్ కళ్యాణ్ మీద జనసేన వాళ్ళు తిరుగుతున్నా. అతను వచ్చేసి కొట్టేసి ఇది ఇప్పుడు కన్ను వాసింది, బోదరగా ఉంది. వైఎస్ఆర్సీపీలు ఎందుకు తిరగవు, జనసేన అతను తిరుగుతున్నా అని చెప్పేసి చేశారు సార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.